అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ ఫస్ట్ మనం ఓవరాల్ మార్కెట్ కండిషన్ గురించి, మన పోర్ట్ఫోలియో గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలండి. నిఫ్టీ అయితే ఇవాళ కాస్త పాజిటివ్ గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నా పోర్ట్ఫోలియో అయితే 1.5% నెగటివ్ గా క్లోజ్ అయిందండి. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా పెరిగిన అలాగే బాగా పడిపోయిన స్టాక్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా పోర్ట్ఫోలియోలో ఓరియానా పవర్ ఇవాళ 3% పాజిటివ్ గా ఉంటే, అద్వైత్ ఎనర్జీ దగ్గరగా 3% నెగటివ్ గా ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఇవాళ మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ 88 పాయింట్స్ డౌన్ చూపిస్తూ మ్యూటెడ్ ఓపెనింగ్ అయితే మనకు సిగ్నల్ ఇచ్చిందండి. ఏషియన్ మార్కెట్లు కూడా మిక్స్డ్ గా కనిపించాయి. కాకపోతే క్లోజింగ్ అయ్యే టైంకి నిక్కీ 2% పెరిగితే, కోస్పీ ఫస్ట్ క్రాష్ అయిన తర్వాత 4% అయితే రిబౌండ్ అయిందండి. క్రూడ్ మనకు ఓవర్ నైట్ స్పైక్ అయిన తర్వాత కొంత కూల్ ఆఫ్ అయింది. ఎఫ్ఐఎస్ దగ్గరగా 3,000 కోట్లు పర్చేస్ చేశారండి. డిఐఎస్ కూడా దాదాపు 1,000 కోట్ల వరకు పర్చేస్ చేయడం ఏంటంటే మార్కెట్లో కొంత పాజిటివ్ అనేది పెరిగిందని మనం చెప్పొచ్చు. సో ఏషియన్ సెషన్స్ లో మిగిలిన కంట్రీస్ లో కాస్త పాజిటివ్ గా ఉండడం ఏంటంటే, మన మార్కెట్లు కూడా గిఫ్ట్ నిఫ్టీ కాస్త మ్యూటెడ్ గా ఉన్న ఓపెనింగ్ తర్వాత కాస్త పాజిటివ్ గా మారాయండి. కానీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో క్లియర్ గా మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఇవాళ మార్కెట్ బ్రెడ్త్ కూడా వీక్ గా కనిపిస్తుందండి. 1864 స్టాక్స్ నెగటివ్ గా ఉంటే, కేవలం 1116 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా నిఫ్టీ మనకి పాజిటివ్ గా కనిపిస్తున్న తెర వెనకాల మాత్రం చాలా పెద్ద పరిణామాలు జరుగుతున్నాయండి. ఇరాన్ సడన్ గా అటాక్ అయితే స్టార్ట్ చేసింది. దీనివల్ల యుఎస్ వాళ్ళు రిటాలియేషన్ కూడా మొదలెట్టారండి. ఈ రిటాలియేషన్ ఎంతలా ఉంది అంటే, ఆఖరికి సౌదీ అరేబియా కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లోకి అయితే అడుగుపెట్టింది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ $90 మీదకైతే వెళ్తున్నాయి. సో ఈ విధంగా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం ఏంటంటే, ఫెడ్ కూడా హాకీ స్టాండ్స్ అయితే ఉంచిందండి. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ కూడా ఏఐ ఫియర్స్, ఓవరాల్ గా ఫెడ్ తాలూకా హాకిష్ మూమెంటం కంప్లీట్ గా వాల్ స్ట్రీట్ ని కింద పడేలా చేశాయి. బట్ మన ఇండియాలో ఐటీ సెక్టార్ లో స్టిల్ బయింగ్ కనిపిస్తుందండి. అండ్ ఓవరాల్ గా సెషన్ ఎండ్ అయ్యే టైం కి క్రూడ్ లో కొంత ప్రైసెస్ తగ్గడం ఏంటంటే, మన మార్కెట్ లో పాజిటివిటీని కంటిన్యూ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం జరిగిందో ఒక క్లారిటీగా తెలుసుకోవాలండి. ఇరాన్ నిన్నటి వరకు వార్నింగ్స్ ఇస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు సడన్ గా అటాక్స్ అయితే స్టార్ట్ చేసిందండి. జోర్డాన్ లోని యుఎస్ ఎయిర్ బేసెస్ మీద అలాగే సెంట్రల్ కమాండ్ ఫెసిలిటీస్ మీద బ్యాలిస్టిక్ మిసైల్స్ అయితే ప్రయోగించిందట. జోర్డాన్ దళక మిలిటరీ ప్రకారం ఏంటి అంటే 5 మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేశారట వీళ్ళు. సో రీసెంట్ గా టెంపరరీ పాజ్ మనం చూసామండి. 5 రోజులు అయితే జరిగింది. ఈ 5 రోజుల తర్వాత ఇరాన్ చేసిన ఫస్ట్ డైరెక్ట్ రీజనల్ అటాక్ ఇది. ట్రంప్ అయితే వెంటనే రెస్పాండ్ అవుతూ ఇరాన్ ని చాలా హార్డ్ గా హిట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే యాక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇరాన్ మీద ఫ్రెష్ స్ట్రైక్స్ అమెరికా కూడా స్టార్ట్ చేసింది. సో ఇంతకు ముందు 13 కన్సిక్యూటివ్ డేస్ గా మనకి కంటిన్యూస్ గా అటాక్ చేసిన అమెరికా 5 రోజుల పాజ్ మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఫర్దర్ గా డిప్లొమసీ కంటిన్యూ అవుతుందా అవదనే భయాలు కూడా మార్కెట్ లో పెరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే, అమెరికా ఇరాన్ మాత్రమే కాదండి, ఇప్పుడు ఈ రొంపిలోకి సౌదీ అరేబియా కూడా వస్తుంది. సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద డ్రోన్ అటాక్స్ తర్వాత రియాద్, ఇరాక్ లోని ఇరాన్ బ్యాక్డ్ మిలీషియా లొకేషన్స్ పై ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేసిందండి సౌదీ అరేబియా. దీన్ని లిమిటెడ్ సెల్ఫ్ డిఫెన్స్ ఆపరేషన్ గా సౌదీ అరేబియా చెప్పినప్పటికీ, కరెంట్ కాన్ఫ్లిక్ట్ లో సౌదీ అరేబియా పబ్లిక్ గా అక్నాలెడ్జ్ చేసిన ఫస్ట్ డైరెక్ట్ మిలిటరీ అటాక్ ఇది. అయితే సౌదీ అరేబియా వాళ్ళ ఒకవైపు ఇరాన్ తో రిలేషన్స్ ఇంప్రూవ్ చేయాలని బయటకు చెప్తున్నా కూడా, మరోవైపు ఇలాగ వాళ్ళ తాలూకా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద జరుగుతున్న దాడులను అయితే ఏమాత్రం ఇగ్నోర్ చేయలేని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ చూడండి జాగ్రత్తగా, జోర్డాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, రెడ్ సీ, హుర్ముజ్ ఇలాగా చాలా వాటికి అయితే విస్తరిస్తుందండి. ఇది ఇలాగ విస్తరిస్తే యుఎస్ తాలూకా ఇంటర్సెప్టర్ మిసైల్స్ మీద చాలా స్ట్రెయిన్ అయితే అవుతుందట. అంటే ఇంత దూరం వీటిని కాపాడలేవేమో యుఎస్ తాలూకా ఇంటర్సెప్టర్స్ కూడా. ఓ పక్క పాకిస్తాన్, మరో పక్క ఖతార్ డిప్లొమసీని రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్న మోజ్తబా ఖమైనీ చాలా హార్డ్ లైన్ లీడర్షిప్ ని అలాగే వైడర్ బ్యాటిల్ ఫీల్డ్ నెగోషియేషన్స్ ని డిఫికల్ట్ చేస్తున్నారట. అయితే వీళ్ళు జనరల్ గా ఈ రీజియన్ లో ఆ మాత్రం కొట్టుకున్నా, లేదు అమెరికా ఇరాన్ డైరెక్ట్ గా బాంబులు వేసుకున్నా పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ మార్కెట్ లో మరొక ఇబ్బందికరమైన న్యూస్ అయితే వస్తుందండి. చైనా తాలూకా వెపన్స్ ఇరాన్ తాలూకా యుద్ధంలో వాడుతున్నారనేలాగా న్యూస్ వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, ఇరాన్ కొన్ని వారాల్లో 400 వరకు చైనీస్ మేడ్ షోల్డర్ ఫైర్ మిసైల్స్ ని యూజ్ చేసే అవకాశం ఉందట. ఇవి పాకిస్తాన్ ద్వారా ట్రాన్సిట్ కావచ్చని రిపోర్ట్ తెలిపింది. అయితే చైనా రిపోర్ట్ ని గ్రౌండ్లెస్ గా డినై చేసింది అనుకోండి. ఇలాంటి సప్లై మేము చేయబోమని డైరెక్ట్ గా చైనా జిన్పింగే అనౌన్స్ చేశారు. బట్ ఇలాంటి న్యూస్ రావడం ఏంటంటే కొంతవరకు కలకలం అయితే రేగుతుందండి మార్కెట్ లో. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ కి ఎవరైనా మిసైల్స్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళ మీద 50% టారిఫ్లు వేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఇదే టైంలో యుఎస్ ట్రెజరీ వాళ్ళు ఇరాన్ కి లింక్ అయిన 8 ట్యాంకర్స్ ని అలాగే 10 ఎంటిటీస్ మీద శాంక్షన్స్ అయితే పెట్టింది. ఇందులో 6 ఎంటిటీస్
చైనాలో కొన్నట్టయితే మనకి వస్తుందండి న్యూస్. సో మొత్తానికి ఏంటంటే చైనా లింక్ అక్కడక్కడ మనకి కనిపిస్తుందండి. బట్ క్లియర్ ప్రూఫ్స్ లేకపోవడం ఏంటంటే మార్కెట్ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఈ ప్రూఫ్స్ ఏమైనా కనుక ఫ్యూచర్ లో ప్రూవ్ అయ్యాయి అనుకోండి, మార్కెట్లు చాలా ఇంపాక్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో జరుగుతున్న ఉదంతాల వల్ల $90 దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి క్రూడ్. ఇప్పుడు రెడ్ సీ లో హౌదీస్ కూడా ప్రెషర్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అమెరికాలో క్రూడ్ తాలూకా ఇన్వెంటరీస్ కూడా తగ్గిపోతున్నాయట. 2018 తర్వాత లోయెస్ట్ ఇన్వెంటరీస్ అయితే వీళ్ళు నమోదు చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఫెడ్ తాలూకా రేట్స్ అండి. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా హోల్డ్ చేసి ఉంచిపెట్టింది. కానీ సెప్టెంబర్ లో హైక్ పెరిగే ఛాన్స్ ఉన్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుందండి. ఈ బెంచ్ మార్క్ రేట్స్ అయితే 3.5% 3.75% రేంజ్ లో అయితే అన్చేంజ్డ్ గా ఉంచిందండి. ఇది 5సారి కన్సిక్యూటివ్ గా హోల్డ్ చేయడం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫెడ్ లో ఓటింగ్ వేసే వాళ్ళు చూస్తే 10 మంది ఏమో నార్మల్ గా ఉంటే ఒక 3 మాత్రం ఖచ్చితంగా రేట్ హైక్స్ కావాలని అడిగారట. జనరల్ గా ఇలాంటి టైముల్లో అందరూ కూడా ఒకే మాట మీద ఉంటారండి. కానీ ఒక 3 మాత్రం రేట్ హైక్స్ కావాలి అనడం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ మీద చాలా చాలా ప్రెషర్ అయితే ఫెడ్ కుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. కెవిన్ వార్ష్ కూడా మామూలుగా మాట్లాడలేదండి. టార్గెట్ అంటూ ఉంటే అది 2% అని తగేసి చెప్పారు. యుఎస్ ఎకానమీ రెసిలెంట్ గా ఉండడం ఇమీడియట్ గా రేట్ కట్ అవసరాన్ని అయితే తగ్గిస్తుంది. కానీ ఫెడ్ తాలూకా ఫార్వర్డ్ గైడెన్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోయిందండి. అంటే ఫార్మ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూ అయినా లేదు ఆయిల్ షాక్స్ ఫర్దర్ గా పెరిగినా ఖచ్చితంగా సెప్టెంబర్ లో రేట్ హైక్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉండేలాగా మార్కెట్ లోకి అయితే సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రష్యన్ ఆయిల్ కొంటున్న మనకి ఫర్దర్ గా 100% టారిఫ్ థ్రెట్ అనేది ఉందండి. ఈ న్యూస్ కూడా మనకి ఫర్దర్ గా మార్కెట్ ని ఎఫెక్ట్ చేసే విషయమే. జనరల్ గా ఇప్పటికైతే అది అమలు అయిపోతుంది. బట్ దాన్ని పాస్ చేసి ఒక లాక్ అయితే తీసుకొస్తారా రారా అనేది ఒక పెద్ద సమస్య. తీసుకొస్తే మాత్రం మన ఇండియాకి పెద్ద ఇబ్బంది అది మాత్రం. అయితే ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడే ముందు అతిపెద్ద ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ధవల్ ప్యాకేజింగ్ ఐపీఓ గురించి నేను మాట్లాడాలి. ఇది జూలై 30 అంటే ఇవాళ ఓపెన్ అవుతుందండి. ఆగస్టు 3న క్లోజ్ అవుతుంది. ఇది 36 కోట్ల ఐపీఓ అండ్ అప్రాక్స్ గా ప్రైస్ బ్యాండ్ $92 నుంచి $97 దగ్గర పెడుతున్నారు. ఓవరాల్ గా ఎంప్లాయిడ్ వాల్యూ వచ్చేసి దాదాపు 133 కోట్లండి. ఇవాళ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఐపీఓకి ముందు యాంకర్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇందులో 5 పార్టిసిపేట్ చేశారు. ఈ 5 కూడా అప్పర్ బ్యాండ్ వద్ద అయితే ప్రైస్ ని కొనుగోలు చేశారండి. ఓవరాల్ గా 10 లక్షల షేర్లను అయితే వీళ్ళు కొనుక్కున్నారు. కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ధవల్ ప్యాకేజింగ్ లో హాఫ్ ఆఫ్ ద షేర్స్ అంటే దాదాపు 5 లక్షల షేర్లని వికాస్ కామేనికి సంబంధించిన క్యార్న్లైన్ ఏఐఎఫ్ వాళ్ళు కొన్నారండి. సో ఇప్పుడు వికాస్ కామేని గారు ఎవరు, లేదు అంటే ఆయనకు సంబంధించి ఫర్దర్ గా వస్తున్న కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఏవి, ఈ న్యూస్ అంతా మనం చెప్పుకుంటే ఓ పెద్ద విషయం అవుతుంది. సింపుల్ గా ఒక్క మాట చెప్తున్నానండి. ఇవాళ ధవల్ ప్యాకేజింగ్ ఐపీఓలో ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం వికాస్ కామేని గారు. ఆయనకు సంబంధించిన ఫండ్ క్యారన్లైన్ ఫండ్ ఆల్మోస్ట్ 5 లక్షల షేర్లని హాఫ్ ఆఫ్ ద యాంకర్ ప్రాసెస్ ని వీళ్ళే కొనేశారండి. అందువల్ల ఈ ఐపీఓకి చాలా చాలా బజ్ క్రియేట్ అవబోతోంది. ఖచ్చితంగా దీన్ని ఒకసారి ట్రాక్ చేయండి. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ ఏచర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1225 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ కి అయితే అప్రూవల్ అయితే ఇచ్చారండి. దీంట్లో భాగంగా మోటార్ సైకిల్ కెపాసిటీని వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళొక ప్లాంట్ అయితే పెడుతున్నారండి. 4,50,000 యూనిట్స్ పర్ యానం నుంచి 19.5 లక్షల యూనిట్స్ పర్ యానం కి అయితే కెపాసిటీ పెంచుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 4 రెట్ల కెపాసిటీని చేస్తున్నారండి. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఒక కంపెనీ వాళ్ళ తాలూకా కెపాసిటీని 4 రెట్లు పెంచుతున్నారు అంటే ఇది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోండి. రీసెంట్ గా ఈ కంపెనీ తాలూకా నెట్ ప్రాఫిట్ 21% పెరిగిందండి. రెవెన్యూస్ కూడా దగ్గరగా 30% వరకు పెరగడం జరిగింది. సో మనం అయితే రాసి పెట్టుకోవచ్చు అండి. వాళ్ళు వస్తున్న ఈ న్యూస్ చాలా చాలా పెద్ద న్యూస్ అండి ఏచర్ మోటార్స్ కి. ఇవాళ పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు, బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో దీని తాలూకా ఇంపాక్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ మనం సిర్మా ఎస్జిఎస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీలో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1000 కోట్ల ఫండ్ రైజింగ్ అయితే అప్రూవల్ ఇచ్చారండి. క్యూఐపీ అలాగే అదర్ మోడ్స్ ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ 100% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే నమోదు చేసిందండి. రెవెన్యూస్ కూడా 67% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఈఎంఎస్ సెగ్మెంట్ అలాగే హైయర్ ఎక్స్పోర్ట్స్ రెండు కూడా ప్రధాన కారణాలుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ కంపెనీ యొక్క ప్రైస్ యాక్షన్ మీద కన్నేసి ఉంచండి, చాలా చాలా మంచి అవకాశం మీకు రాబోతోంది. నెక్స్ట్ మనం కర్ణాటక బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేస్తుందండి. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ 43% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే నమోదు చేసింది.
రెవెన్యూస్ 4.5% పెరగడం జరిగిందండి. కార్పొరేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ గానీ, రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ గానీ చాలా ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చూపిస్తున్నాయట. అసెట్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. నెట్ ఎన్‌పీఎస్ 57 బేస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గితే, గ్రాస్ ఎన్‌పీఎస్ మాత్రం 88 బేస్ పాయింట్స్ తగ్గడం చాలా పాజిటివ్ విషయం. సో కర్ణాటక బ్యాంక్ తాలూకా ప్రైస్ యాక్షన్ మనం ఫాలో అప్ చేయండి. ఆపర్చునిటీస్ కమింగ్ డేస్ లో ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఈ స్టాక్ లో ఫాల్ వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారండి. కానీ ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ చూస్తే అప్పర్ సర్క్యూట్ కడితే కొడుతోంది స్టాక్. కంపెనీ తలక నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 4.6 టైమ్స్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 134% పెరగడం జరిగింది. అంతేకాదు వీళ్ళక ఎడిషనల్ పర్చేస్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారండి. $85.9 మిలియన్ అంటే అప్రాక్స్ గా 810 కోట్లు. అలాగే ఈ కంపెనీకి ఎక్కడి నుంచి అయితే ఆర్డర్లు వస్తున్నాయో ఒక ప్రధాన కంపెనీ బ్లూమ్ ఎనర్జీ తలక రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. ఆ కంపెనీ తలక మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఇంతవరకు ఏదైతే కాస్త భయంగా అందరూ ఉన్నారో ఆ భయాలన్నీ కూడా క్లియర్ అవుతున్నట్టు మేనేజ్మెంట్ క్లియర్ సిగ్నల్స్ అయితే ఇస్తుందండి. సో ఎంటార్ టెక్నాలజీస్ లో భయాలు ఉన్న మాట నిజమే అయినా ఫర్దర్ గా క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ సెగ్మెంట్స్ లో ఖచ్చితమైన గ్రోత్ అనేది మనకి క్లియర్ గా కనబడడానికి స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కూడా కనిపిస్తుందట. ఇది మనకి చాలా పాజిటివ్ విషయం ఎంటార్ టెక్నాలజీస్ విషయంలో. సో ఇప్పుడు భయాలు పోవడం వల్ల స్టాక్ ఇమ్మీడియట్ గా పెరిగిపోతుంది అని చాలా మంది గాబరపడి కొంటుంటారండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రోత్ ఉంటుందని మనకి ఆల్రెడీ ఎప్పుడో అర్థమైందండి. కానీ రీసెంట్ గా వస్తున్న భయాలు కొంతవరకు క్లియర్ అవ్వడం అనేది ప్రధానమైన పాజిటివ్ విషయం. సో భయాలు తగ్గితే ఆటోమేటిక్ గా గ్రోత్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. అయితే ఎన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు పెరుగుతుంది అనే క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. వీటికి ఆన్సర్ మార్కెటే మనకు చెప్పాలి. ప్రస్తుతానికి మనం వెయిట్ చేయడమే. బట్ ఒక విషయం అయితే చాలా క్లియర్, ఎంటార్ టెక్నాలజీస్ లో ఉన్న చాలా మటుకు భయాలు కొంతవరకు క్లియర్ అయ్యాయి. నెక్స్ట్ మనం MOL గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా పెరగడం జరిగింది. కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 70% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 5.6% వరకు పెరిగి కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది. అయితే ఇవాళ ఈ స్టాక్ లో చాలా హై వాల్యూమ్స్ అయితే నమోదయ్యాయండి. గడిచిన 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ కనుక మనం వాల్యూమ్ తీసుకుంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ అని చెప్పలేం, కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంబర్స్ అయితే ఇవాళ నమోదు చేసింది. సో అందువల్ల ఈ స్టాక్ తాలూకా ప్రైస్ యాక్షన్ ని మనం ఖచ్చితంగా ఫర్దర్ గా ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. సైలెంట్ గా ఎవరికంట పడకుండా కామ్ గా పెరిగిపోతుందండి ఈ స్టాక్. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హైస్ అయితే నమోదు చేసింది. వీళ్ళ తలక రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ 28.4% పెరగడం కానీ, రెవెన్యూస్ 17.6% పెరగడం కానీ మార్కెట్లో చాలా క్లియర్గా యాక్సెప్ట్ చేస్తున్నాయండి. అండ్ ఈ కంపెనీ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే చార్ట్ ప్యాటర్న్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఒక్కసారి మిస్ అవ్వకుండా తప్పకుండా దీన్ని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. వారి ఎనర్జీస్ రిజల్ట్స్ అయితే కాస్త సాటిస్ఫాక్టరీగా కనిపించట్లేదండి. రీసెంట్ గా వస్తున్న నెట్ ప్రాఫిట్ ఫోర్కాస్టర్స్ తాలూకా ఎస్టిమేట్స్ ని 20% డిఫరెంట్ తో మిస్ అయిపోయిందండి. ఓవరాల్ గా 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదు చేసిన రెవెన్యూస్ 76% పెరిగినా కూడా ఎస్టిమేషన్స్ కన్నా 20% తక్కువ ప్రాఫిట్ రావడంతో ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉన్నది. సో కమింగ్ డేస్ లో కూడా ఈ స్టాక్ లో మరింత సెల్లింగ్ ప్రెషర్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్ గా కంపెనీ యొక్క ఫ్యూచర్ అయితే స్టిల్ ఇంటాక్ట్ అయితే ఉందండి. సో ఎవరైతే దీన్ని హోల్డ్ చేస్తున్నారో షార్ట్ టర్మ్ లో కాస్త వాలటిలిటీ తప్పదు, స్టాప్ లాసెస్ తో మెయింటైన్ చేయడం మంచిది. నెక్స్ట్ మనం రెడింగ్టన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంట్రాడే సెషన్స్ లో చాలా బాగా పెరగడం జరిగింది. క్లోజ్ అయ్యే టైం కి 7% దగ్గరగా క్లోజ్ అయిందండి. అండ్ న్యూ ఆల్ టైమ్ హైస్ ని కూడా వాళ్ళు నమోదు చేసింది. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో 76% పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 34% పెరగడం జరిగిందండి. డేటా సెంటర్ డీల్స్ అవ్వచ్చు, హయ్యర్ పీసీ రియలైజేషన్స్ అవ్వచ్చు, ప్రీమియం స్మార్ట్ ఫోన్ డిమాండ్ అవ్వచ్చు, ఓవరాల్ గా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిలోని గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేస్తున్నారట. అయితే ఇలాంటి స్టాక్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే ఇవి రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే న్యూస్ లో కనిపిస్తుంటాయండి. రిమైనింగ్ టైంలో కాస్త స్తబ్దుగా ఉంటుంటాయి. కానీ రెడింగ్టన్ గడిచిన కొన్ని క్వార్టర్స్ గా యాపిల్ కంపెనీకి సంబంధించి రిజల్ట్స్ వస్తున్న ప్రతిసారి కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒక్కసారి ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ పాతాళంలోకి అయితే కింద పడుతుందండి. 4% అబౌవ్ కింద పడుతున్నప్పటికీ ఈ స్టాక్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు 5,000 కోట్ల ఫండ్ రైజింగ్ కి ప్రపోజల్ కోసం అయితే కన్సిడర్ చేస్తున్నారండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకు ఫర్దర్ గా October 6th మీటింగ్ కూడా అరేంజ్ చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఈ కంపెనీలో కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం క్వెస్ కార్ప్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ దగ్గర CEO గారైన లోహిత్ భాటియా గారు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి.
10-13% హెడ్ కౌంట్ గ్రోత్ ఉంటుందని, 13-15% రెవెన్యూ గ్రోత్ ఉంటుందని, అలాగే అప్ టు 20%, 19-20% వరకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ అయితే నెక్స్ట్ 4 సంవత్సరాల పాటు మేము నమోదు చేస్తామని ఈయనైతే మెన్షన్ చేశారండి. ఇది కంపెనీకి నిజంగా చాలా చాలా మంచి అప్డేట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ గడిచిన 1 ఇయర్గా ఇప్పటికే ఈ స్టాక్లో టర్న్ అరౌండ్ సంకేతాలు కనిపిస్తున్నాయండి. రీసెంట్గా హై వాల్యూమ్ ట్రేడ్స్ కూడా నమోదయ్యాయి. ఒక్కసారి ప్రైస్ యాక్షన్ని ఫాలోఅప్ చేసి డైలీ చార్ట్లో ఏం కనిపిస్తుందో చూడండి. ఫర్దర్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ట్రాక్ చేసుకోండి. నెక్స్ట్ మనం సింజిన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్గా ఈ కంపెనీలో ఫాల్ అయితే కనిపిస్తుంది. బట్ అందరూ ఫర్దర్గా ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ ఆశలపై కంప్లీట్గా నీళ్ళైతే జల్లుతున్నారండి. ఇప్పుడు ఇవాళ ఈ స్టాక్ 5 ఇయర్ లోకైతే కింద పడిపోయింది. FY27 తలక రెవెన్యూ గైడెన్స్ ని వీళ్ళైతే బాగా తగ్గించేస్తున్నారండి. కారణం ఏంటి అంటే ఒక లార్జ్ బయోలాజిక్స్ కస్టమర్ దగ్గర నుంచి వస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ కాస్త తగ్గిపోతుందట. అందువల్ల లో సింగిల్ డిజిట్ డిక్లైన్ అనేది వీళ్ళకి నమోదవుతుందట ఫర్దర్గా. దీనివల్లే ఇవాళ ఈ స్టాక్ ఇంత నెగిటివ్గా కనిపిస్తుందండి. సో కంపెనీ ఫర్దర్గా మరింత కింద పడినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం PCBL కెమికల్ గురించి మాట్లాడుకోవాలండి. అందరూ కూడా ఈ స్టాక్ లో మంచి గ్రోత్ నమోదవుతుంది అని చెప్పి ఆశపడుతున్నారండి. ఈవెన్ మనకి డైలీ చార్ట్ లో రీసెంట్ గా వస్తున్న మార్పులు కూడా ఫర్దర్ గా గ్రోత్ వస్తుందేమో, బ్రేక్అవుట్ వస్తుందేమో అనిపించింది. కానీ సడన్ గా ఇవాళ ICICI సెక్యూరిటీస్ వాళ్ళు ఈ కంపెనీకి రేటింగ్ అయితే రెడ్యూస్కి ఇస్తున్నారు. 315 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. డొమెస్టిక్ గా డిమాండ్ అనేది బాగున్నప్పటికీ కూడా PCBL తలక యూరోప్ అలాగే US కి సంబంధించిన ప్రీమియం మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి లార్జర్ వాల్యూమ్స్ అనేవి నమోదు అవ్వాలని, కానీ నియర్ టైంలో కాస్త వాలటిలిటీ అనేది ఎస్పెషల్లీ లోవర్ క్రూడ్ ప్రైసెస్ వల్ల ఉంటుందని, ఈ లోవర్ క్రూడ్ ప్రైసెస్ వల్ల వీళ్ళ తలక ఎగ్జిస్టింగ్ డీస్టాకింగ్ గానీ ఇన్వెంటరీ గానీ జరుగుతుందని, దీనివల్ల Q2లో లాసెస్ కూడా నమోదు అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కంపెనీ వాళ్ళు మాత్రం మార్జిన్స్ ని మెయింటైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని, వాల్యూమ్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్తున్నారండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ ఈ స్టాక్ చాలా చాలా కింద పడిందండి. ఇంకా కాస్త సెల్లింగ్ ప్రెషర్ చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం హెక్సావేర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. హెక్సావేర్ టెక్నాలజీస్ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే హై వాల్యూమ్స్ తో మంచి టర్న్ అరౌండ్ కనిపించేలాగా అన్ని సంకేతాలు కనిపించాయండి. గడిచిన వారం అంతకు ముందు వారంలో కంపెనీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు కూడా. AI ఇంప్లిమెంటేషన్ జరుగుతోందని, ఫ్యూచర్ లో బాగుంటుందని రకరకాలుగా మాట్లాడారు. స్టాక్ ప్రైస్ కూడా బాగా రికవర్ అవడం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు సడన్ గా మేనేజ్మెంట్ వాళ్ళు మాట మారుస్తున్నారండి. కరెంట్ ఇయర్ 26 తలక రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని 110 బేస్ పాయింట్స్ కట్ చేసేస్తున్నారు. అంటే ఇంతకు ముందు 7.5% అబవ్ మనకి గ్రోత్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కేవలం 6.5% మాత్రమే నమోదవుతుంది అని చెప్తున్నారు. అంటే గ్రోత్ గైడెన్స్ తగ్గించేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే చాలా డీల్స్ ఏవైతే ఇంతకు ముందు ఇయర్ లో మనకి సెక్యూర్ చేసుకున్నారో వాటి తలక ఎక్స్పెక్టెడ్ టు ర్యాంప్ అప్ కాస్త డిలే అవుతుందని, సెకండ్ హాఫ్ కి అయితే అవి పోస్ట్ పోన్ అవుతాయని చెప్పి మాట్లాడుతున్నారండి. దీనివల్ల ఏంటి అంటే 2026 లో కాస్త రెవెన్యూ అనేది లాస్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎగ్జిక్యూషన్ స్లో అవడమో లేదు అంటే ఎక్కువ టైం పట్టడమో ఏదైనా కూడా కంపెనీ ఈ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే కంపెనీ స్టాక్ ప్రైస్ మళ్ళీ కాస్త నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం అదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈక్విటీ సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 2088 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారండి. అయితే రీసెంట్ టైమ్స్ లో అదాని పోర్ట్స్ లో మనం కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే చూస్తున్నాం. బట్ ఈ టైంలో ఇలాంటి బై రేటింగ్ రావడం ఏంటంటే కాస్త పాజిటివ్ విషయంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ప్రైస్ యాక్షన్ చూస్తే ఒక విషయం అయితే చాలా క్లియర్. ప్రైస్ క్లియర్ గా 24,200 దగ్గర లేదు అంటే ఇంచుమించుగా 24,250 దగ్గర కాస్త ఇబ్బంది పడినట్టయితే కనిపిస్తుందండి. మార్కెట్లు మీదకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా సార్లు ఈ లెవెల్ ని టచ్ చేయడానికి ట్రై చేసింది. బట్ క్లోజింగ్ అనేది మాత్రం కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. సో ఇవాళ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం ఫర్దర్ గా ఎలాగ ప్లాన్ చేసుకోవాలనే విషయం మనం చూద్దాం. సో ఇవాళ క్లోజింగ్ మనకి అప్రాక్స్ గా రౌండ్ ఫిగర్ తీసుకుంటే 24,300 తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి డబుల్ టాప్ అనేది ఫామ్ అయింది. గమనిస్తున్నారా? ఇంచుమించుగా 24,300 దగ్గర లేదు 320 దగ్గర. సో రేపు ఈ టాప్ మీద సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్లో పర్వాలేదండి. లేదు అంటే మళ్ళీ కాస్త సెల్లింగ్ ప్రెషర్ టువర్డ్స్ దిస్ 24,200 వైపు అయితే మనకు ఉంటుందండి. సో అందువల్ల రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 24,300 మీద మనకి సస్టైన్ అవ్వడం అండి.
సో 24,300 మీదన ప్రైస్ యాక్షన్ బట్టి మీరు మీ తాలూకా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఈలో ఖచ్చితంగా మార్కెట్లో ఎస్పెషల్లీ గ్లోబల్గా వస్తున్న ఈవెంట్స్ని మర్చిపోకుండా కంటిన్యూస్గా ట్రాక్ చేయడం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.